ఈమెయిల్ ను కనుక్కున్నది అమెరికన్లని చాలా మంది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. 1978లో శివ అయుద్రైత్ అనే 14 సంవత్సరాల భారతీయుడు ఈమెయిల్ ను కనుక్కున్నాడు. ప్రపంచంలో ఇప్పుడు సుమారు 294 బిలియన్ ఈమెయిల్స్ ప్రతిరోజు పంపబడుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ భారతీయుడిని ప్రపంచం గుర్తించలేదు. అసలు హోంవర్క్ ను కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇటలీకి చెందిన రాబర్ట్ నెవిలే అనే టీచర్. తన విద్యార్థులను శిక్షించాలనుకునే ఆయన ఆ పిల్లల్ని ఇంట్లో కూడా ఖాళీగా ఉండకూడదని హోంవర్క్ అనే పేరుతో పనిచ్చాడట. 1905 నుంచి ఈ హోంవర్క్ ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ మేఘాజీ. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజుల పాటు పని చేయించుకునేవారు. నారాయణ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు. బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారం సెలవుగా ప్రకటించారు. సెల్ ఫోన్ సృష్టికర్త అయిన మార్టిన్ కూపర్ జననం డిసెంబర్ 26, 1928లో జన్మించారు. ఇతన్ని సెల్ ఫోన్ పితామహుడిగా పరిగణిస్తారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటారనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చే ఉంటుంది. భారత స్వాతంత్ర చట్టం 1947 జూలై 15వ తేదీన ఆమోదం పొందిన ఆగస్టు 15 స్వాతంత్రం ప్రకటించారు. అప్పటి భారత వైస్రాయ్ మౌంట్ బాటన్ నిర్ణయించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ మిత్ర దేశాలు కూటమికి జపాన్ లొంగిపోయిన రోజది. అందుకే ఆ తేదీని ఎంచుకున్నాడు. ఆగస్టు 15 భారత్ తో పాటు మరో 5 దేశాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాయి. భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఈవిడ పేరు ఆనంది గోపాల్ జోషి. మనలో చాలా మందికి మా తెలుగు తల్లికి మల్లెపూల దండ గేయాన్ని పాడినదెవరో ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు. ఈ పాట పాడింది టంగుటూరి సూర్యకుమారి. టంగుటూరి ప్రకాశం గారి పంతులు తమ్ముడు కుమార్తె ఈవిడ. జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాత్రం రాసింది బాకిం చంద్ర చటర్జీ అని ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ రోజు పొద్దున్నే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని రాసింది ఎవరని అడిగితే ఎవరు ఏం చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీలో ప్రతిజ్ఞ ఉంటుంది, కానీ దాని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందామంటే వివరాలు ఉండవు. అందుకే దాన్ని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణకి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇతను నల్గొండ జిల్లా అనే పరిధిలో జన్మించారు. అంతరిక్షంలోకి పిజ్జా డెలివరీ చేసిన మొదటి కంపెనీ పిజ్జా హట్. 1947వ సంవత్సరంలో 10 రూపాయల నోటుపై సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉండేది. ఈ నోట్ ఈ విధంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించిన 1818 నాటి 2 అణాల నాణ్యం ఓంకారం ముద్రించబడింది. ఆ నాణ్యం ఈ విధంగా ఉండేది. భారతదేశంలో మొట్టమొదటి రూపాయి నోటు ఈ విధంగా తయారు చేశారు. దీనిని 1917 నవంబర్ 30న ముద్రించారు. దీనిపై కింగ్ జార్జ్ వి ఫోటో ఉండేది. 1903 డిసెంబర్ 15న రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం ఈ విధంగా ఉండేది. ఈ విమానం మానవ గతిని మార్చేసింది. 100 కిలోమీటర్ల దూరాన్ని కొద్ది నిమిషాల్లో కుదిరించబడిన విమానం కనుక్కోపోతే ఈ ప్రపంచం బహుశా ఇంత వేగంగా అభివృద్ధి చెందేది కాకపోవచ్చు. మనం రోజు తాగే కాఫీ ఉత్పత్తికి ప్రాముఖ్యమైన రాష్ట్రం కర్ణాటక. ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్ అనే పుస్తకం రచించింది సలీం అలీ. సరిహద్ గాంధీ అని ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ను పిలుస్తారు. ఆర్చరీ ప్రపంచ కప్ లో ఒకే రోజు 3 బంగారు పతకాలను సాధించి దీపికా కుమారి కొత్త ప్రపంచ రికార్డుని సృష్టించింది. మాజీ బ్యాట్స్మెన్ ప్లేయర్ అపర్ణ భారత ఛాంపియన్ గా 1997 నుంచి 2006 మధ్య జరిగిన అన్ని సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లు గెలుచుకుంది. 2005లో అర్జున అవార్డును పొందింది. అంజలి భగవత్ భారతదేశ ప్రొఫెషనల్ షూటర్. 2002లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ భాగంలో ప్రపంచంలోని నెంబర్ 1 గా నిలిచింది. ఆమె తన మొదటి ప్రపంచ కప్ ను ఫైనల్ ను 2003 మిలాన్ లోని 399/400 స్కోర్ ద్వారా గెలుచుకుంది. ISSF ఛాంపియన్ అవార్డును గెలుచుకున్న అంజలి భగవత్ 2002 యూనిచెల్ లో జరిగిన ఎయిర్ రైఫిల్ పురుషులు మరియు మహిళలు మిక్స్డ్ ఈవెంట్ లో ట్రోఫీ గెలుచుకున్న ఏకైక భారతీయురాలుగా రికార్డు సృష్టించింది. 1947 ఆగస్టు 15వ తేదీ నాటి ఆంధ్రపత్రిక ఈ విధంగా ఉండేది. మనకు సమయాన్ని తెలిపే వాచ్ ను కనుక్కున్న శాస్త్రవేత్త మాన్ ఫ్రీడ్. కంప్యూటర్ నుండి మొబైల్ కు లేదా మొబైల్ నుండి కంప్యూటర్ కు డేటా పంపించేందుకు ఉపయోగించే USB అయితే ఈ USB ని కనుక్కున్నది ఒక ఇండియన్ అజయ్ భట్. తను సంపాదించిన డబ్బును తన కొడుకు వృధా చేయకూడదని, తన డబ్బు తానే సంపాదించుకోవాలని ఆలోచనతో చాకీజాన్ తన ఆస్తినంతా
ఓ చారిటీకి రాసేశాడు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తుపాకీని తయారు చేసేది. 1901లో మోటార్ సైకిల్ తయారు చేసే రంగంలోకి వచ్చింది. అందువల్లే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మొదటి బైక్ కి బుల్లెట్ అని పేరు పెట్టింది. ప్రతి దేశంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అక్కడే పనిచేస్తుంది. మనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ ఆ దేశంలో లైసెన్స్ లేకపోతే వాహనం నడపకూడదు. అయితే కొన్ని దేశాలలో మాత్రం ఇండియన్ లైసెన్స్ కు గుర్తింపు ఉంది. భారతీయులు అధికంగా ఉండే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో మన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ముక్కు చెవులు పెరుగుతూనే ఉంటాయి. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.